నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలసిస్. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా వెంటనే టక్కున గుర్తొస్తుంది అంటే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దేశంలో చాలా ప్రభుత్వాలు ఈ వాలంటీర్ వ్యవస్థని తమ రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే స్టాలిన్ కూడా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపిస్తూనే వచ్చారు. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాలంటీరీ వ్యవస్థను తీసుకురావాలని యోచిస్తున్నటువంటి పరిస్థితులు మనకు తెలుస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ 2019 నుంచి 2024లో ప్రకటించినటువంటి నవరత్నాలని ప్రజలకి అందేటి విధంగా, ముఖ్యంగా అందరికీ చేరువయ్యే విధంగా చేసినటువంటి వాళ్ళలో వాలంటీర్ వ్యవస్థ కీలకమని చెప్పొచ్చు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నిలబెట్టి ఆ వాలంటీర్ ద్వారా 50 కుటుంబాలకి కూడా సంక్షేమం, లబ్ధిదారుడి ఇంటి చెంతకే చేరే విధంగా ఈ వ్యవస్థను రూపొందించింది వైసీపీ ప్రభుత్వం. సో ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ముందు నుంచి కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇటు అధికార పార్టీ కూడా వాలంటీర్ వ్యవస్థని ఓన్ చేసుకుని వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. సో ఇదంతా ఒక లెక్క అయితే, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు రివర్స్ అవుతోంది. వాలంటీర్లని ప్రభుత్వం తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రతిపక్షం సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. తాజాగా ఇటువంటి ఉదంతమే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. 33 మంది వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాలంటీర్లను తొలగించింది. దానికి కారణం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలను, అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదు అనేటువంటి కారణంతో 33 మందిని తొలగించామని అధికార వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కొసమెరుపు ఏంటంటే, ఇక్కడ ఆ 33 మంది వాలంటీర్లను తొలగించడంపై టీడీపీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసి టీడీపీ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం పక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. నిష్పక్షపాతంగా పనిచేస్తున్నప్పటికీ కూడా 33 మంది వాలంటీర్లను అక్రమంగా తొలగించారంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లాలో రాజకీయం ఎటు నుంచి ఎటువైపు మలుపు తిరుగుతుందనేది ఈ యొక్క ఉదంతంతో మనం అర్థం చేసుకోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థనే బేస్ చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రప్రథమంగా ముందు నుంచి కూడా వైసీపీ భావిస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ వాలంటీర్ల తొలగింపు అంశం వైసీపీకి నెగిటివ్గా, టీడీపీకి పాజిటివ్గా అనుకరించేటువంటి పరిస్థితి, పరిణామం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుందనే చెప్పాలి. మరి రానున్న కాలంలో ఈ 33 మంది వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం, అలాగే తొలగించినటువంటి అధికారులు మళ్ళీ వాళ్ళని రీటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ క్రమంలో టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక వాలంటీర్ వ్యవస్థని తొలగించము, ఖచ్చితంగా కొనసాగిస్తాము, దానికి ప్రభుత్వానికి సంబంధించిన గుర్తింపు కూడా ఇస్తామంటూ కూడా ఇటు టీడీపీ ఉమ్మడి కూటమి సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి వాలంటీర్లే ఎదురు తిరిగితే గనక రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందనేది కూడా ఒకసారి వైసీపీ పార్టీ పెద్దలందరూ కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి చిత్తూరు జిల్లాలో అయితే 33 మంది వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం తొలగించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది.